ఐఏఎస్ శరత్ సంగారెడ్డిలో ఉన్నప్పుడు ఏం చేసిండో తెలియదా రేవంత్ రెడ్డి గారు మీకు? ఆయన అడుగుడు సరే. గతంలో ఈ వెంకట్రామరెడ్డి కేసీఆర్ కాలు మొక్కిండు మెదక్ కలెక్టర్గా ఉన్నప్పుడు. కథం రాజపుష్ప అని పెట్టేసిండు. ఆ తర్వాత టికెట్ కోసము ఈ స్టేట్ మెడికల్ ఆఫీసర్ ఎవరో సిహెచ్ శ్రీనివాస్ ఎవరో ఉంటారు కదా, శ్రీనివాసరావు, ఆయన కేసీఆర్ కాలు మొక్కబట్టే పదవి కోసం, టికెట్ కోసం. ఓకే, అదైపోయిందా? ఇప్పుడు ఐఏఎస్ శరత్ ఎవరి కాలు మొక్కిండు మొన్న? రేవంత్ రెడ్డి కాలు మొక్కిండు. కాలు మొక్తా బాంచన్ అని దొర కాలు మొక్కిండు. ఎవరా దొర అంటే మా రేవంత్ రెడ్డి దొర. ఒకసారి చూద్దాం. ఆయన నిన్ననే చెప్దాం అనుకున్నది మర్చిపోయినా. రిటైర్ అయినోడి మీద ఎంక్వైరీ చేసే దమ్ము లేదు. సంగారెడ్డిలో ఉన్నప్పుడు ఆ గిరిజన రైతుల భూములలో కూడా దీనికి ఈయనకి ఇన్వాల్వ్మెంట్ లేదా శరత్కు? ఆయన ఆస్తుల చిట్టా తీయండి బయటికి, దమ్ములుంటే మీకు. శివబాలకృష్ణ ఇంట్లో పైసలు దొరికినప్పుడు శరత్ ఐఏఎస్ ఇంట్లో ఎందుకు దొరకవు? నవీన్ మిట్టల్ మీద ఎందుకు దొరకవు? సోమేష్ కుమార్ దగ్గర ఎందుకు దొరకవు? పొండి వాళ్ళు ఎక్కడెక్కడైతే ఆస్తులు కూడబెట్టిండ్రో హర్యానా, బీహార్లో ఉన్న షాపింగ్ మాల్లకు పోండి, మల్టీప్లెక్స్లకు పోండి. దోచుక తిన్నోడిని మళ్ళీ తీసుకొచ్చి వేరే ఎవరు లేనట్టు పేనుకు పెత్తనం ఇస్తే ఇల్లంతా గొరిగింది అన్నట్టు తెలంగాణలో వేరే ఎవడు ఆఫీసర్ లేడు. ఆల్రెడీ ఎన్నో స్కామ్లు చేసి 100 కోట్ల దోచుక తిన్నటువంటి శరత్ ఐఏఎస్ లాంటిని మళ్ళీ ఎవరిని అడిగి, ఎవరు పర్మిషన్ అడిగి తీసుకున్నావు రిటైర్ అయినోడిని? అన్ని రాజ్యాంగబద్ధం అంటారు, ప్రజాస్వామ్యం అంటారు, కానీ ప్రజలకే తెలియకుండా ఎన్నో చేస్తారు. ఆఖరికి జీవోలను వెబ్సైట్లలో పెట్టేటువంటి దమ్ములు లేవు. ఎస్, చూడండి. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అపాయింట్మెంట్ ఆఫ్ డాక్టర్ శరత్ ఐఏఎస్ రిటైర్డ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ తెలంగాణ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ TGREDCO orders issued. General Administration. Government hereby appoint Dr. A. Sharath IAS as a chairman of Telangana Renewable Energy Development Corporation Limited TGREDCO for a period of 2 years with immediate effect. The pay and allowances of the chairman shall be decided by the Energy Department separately. The Energy Department shall take necessary action accordingly. By order and in the name of Governor of Telangana K. Ramakrishna Rao. వీళ్ళిద్దరు మంచి దోస్తులు. కాళేశ్వరం కమిషన్లో అందరి పేర్లు ఉంటాయి, మరి రామకృష్ణరావు సార్ పేరు మాత్రం ఉండదు. ఎందుకని? ఈజ్ ద చీఫ్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణ, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. అందరిని ఆఖరి కేసీఆర్ పిలుస్తారు, హరీష్ రావుని పిలుస్తారు, ఈటల రాజేందర్ని పిలుస్తారు, ఏఈని పిలుస్తారు, డిఈని పిలుస్తారు, ఇంకో సర్వం అందరినీ పిలుస్తారు. కానీ అసలు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో కీలక పాత్ర పోషించేటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీని మాత్రం పిలవరు. ఎంతైనా మా రామకృష్ణ సార్ అదృష్టవంతుడే. హరీష్ రావు ఆర్థిక శాఖ మంత్రి అయినా ఆయనే ఉంటాడు, ఈటల రాజేందర్ ఆర్థిక శాఖ మంత్రి అయినా ఆయనే ఉంటాడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో. మా బట్టి విక్రమార్క ఫైనాన్స్ మినిస్టర్ అయినా ఆయనే ఉంటాడు. చేదోడు వాదోడుగా ఉండి 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 జాక్పాట్ కొట్టేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి కింద చీఫ్ సెక్రటరీ పోస్ట్ కొట్టేసిండ్రు. వేరే ఎవరు లేరు మనకు. అబ్బో, తెలంగాణలో వేరే ఎవరు లేరు. ఐఏఎస్లు లేరు, చదువుకున్నోళ్ళు లేరు, బంగారం లాంటి ఆఫీసర్లు లేరు. ఎందుకని ఏం చేయాలి? అవినీతి పరులనే తీసుకొచ్చి పెట్టాలి, అవినీతి పరుల దోస్తులను తీసుకొచ్చి పెట్టాలి, రిటైర్ అయిన వాళ్ళని తీసుకొచ్చి పెట్టాలి. అసలు ఈ కాన్సెప్ట్ రిటైర్ అయిన వాళ్ళని తీసుకొచ్చి పెడితే యువతరం నశించిపోదా? యువకులకు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోవా? ఇది మాత్రం కేసీఆర్ తీసుకొచ్చిండు, రేవంత్ రెడ్డి ఫాలో అవుతుడు. ఆయన చేస్తేమో తప్ప, నేను చేస్తేనేమో ఒప్పు కాదా అన్నట్టు. ఇట్లా ఉంది ప్రజలారా, వీళ్ళ పంచాయతీలని ఇట్లుంటాయి అన్నట్టు. రెడ్కో చైర్మన్గా రిటైర్డ్ ఐఏఎస్ శరత్ సిఎస్ ఉత్తర్వులు జారీ. తెలంగాణ రెన్యూవల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ రెడ్కో చైర్మన్గా రిటైర్డ్ ఐఏఎస్ శరత్ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సిఎస్ రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2 ఏళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. కాగా శరత్ గతంలో ఒక బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి కాళ్ళు మొక్కే ప్రయత్నం చేశారు. ఈ వ్యవహారంపై సిఎస్ సీరియస్ అవడమే కాకుండా అధికారులు ఈ తీర్పును మార్చుకోకపోతే చర్యలుంటాయని హెచ్చరించారు. ఇది పరిస్థితి. అదృష్టవంతుడు.
నిజంగా ఐఏఎస్లు అందరూ అదృష్టవంతులు. మా తెలంగాణ దురదృష్టం చేసుకుంది. ఇటువంటి ఐఏఎస్లను తీసుకొచ్చి తెలంగాణను భ్రష్టు పట్టించుకొని ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసుకొని భ్రష్టు పట్టించుకునేటువంటి దౌర్యం ఉంటే రేవంత్ రెడ్డి సమాధానం చెప్పు. దీనికి ఇంకో ప్రెస్ మీట్లో సమాధానం చెప్పు. ఎక్కడ పోతే అక్కడ. నేనేమంటున్నా, ఈ రోజున సగటున ప్రతి ఒక్క ఆఫీసర్ ఆస్తి చిట్టాలు వాళ్ళ జీవోలల్లో పెట్టాల్సిందే, వెబ్సైట్లో ప్రజలకు కనబడేటట్టు పెట్టాల్సిందే. పెట్టకపోతే ఉద్యోగానికి రాజీనామా చేసి పోను, అవసరమే లేదు.